నమస్తే, నేను శరత్. ఆమె లేకపోతే ఇల్లు గాఢంధకారం, ఆమె లేకపోతే అన్నం ముద్దలేదు, ఆమె లేకపోతే ఇల్లు బోసిపోతుంది, ఆమె మాట వినకపోతే గుండె బరువెక్కుతుంది, ఆమె లేకపోతే మన జీవితం చీకటిమయం, ఆమె గాజుల చప్పుడు వినపడకపోతే ఏదో కోల్పోయినట్లుగా, ఒంటరి వాళ్ళం అయినట్లుగా మనకు తోస్తుంది. ఆమె ఎవరో కాదు, మన తల్లి, మన చెల్లి, మన అక్క, మన తోబుట్టువి, మన భార్య, మహిళ. మహిళ అనే పదం మగవాడి జీవితంలో ఎంతో ఉన్నతమైనది. ఆ ఉన్నతమైన వ్యక్తి మగవాడి జీవితంలో లేకపోతే మగవాడి జీవితం గుండు సున్నా. ప్రపంచంలో అన్ని రంగాల్లో ముందుకు పోతున్న శాస్త్రవేత్తగా, డాక్టర్గా, పోలీసుగా, యాక్టర్గా, ఇంకా అనేక రంగాల్లో ఆమె ముందుకు దూసుకుపోతున్న ఎక్కడో మగవాడికి ఆడది అనే చులకన భావం ఇప్పటికీ ఉంది. చదువుకుంటున్నాం, సంస్కారంగా ఉంటున్నాం, కానీ నాగరికత పేరుతో అనాగరికంగా ప్రవర్తిస్తున్నాం. మహిళల పట్ల చులకన భావంగా వ్యవహరిస్తూ ఉన్నాం. నిత్యం ఎక్కడో ఒక చోట మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి. అప్పుడే కళ్ళు తెరిచిన పసి గుడ్డుపై అత్యాచారాలకు తెగబడుతున్నాం. మనవరాలు వయసు ఉన్న ఆడపిల్లలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయి. బడిలో, గుడిలో, వీధిలో, ఆసుపత్రిలో ఎక్కడ చూసినా మహిళలపై అఘాయిత్యాలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. ఒక్క మహిళ చనిపోతే ఇప్పటి వరకు, ఆయేషా మీరా చనిపోయే ఇప్పటికీ ఇన్నేళ్లైనా, 14-15 సంవత్సరాలైనా హంతకులెవరో కనిపెట్టలేకపోయారే. ఎక్కడికి పోతున్నాం మనం? ఏం నేర్చుకుంటున్నాం మనం? ఈ సమాజం ఎటుపోతుంది? చట్టాలు ఏమయ్యాయి? ఈ మహిళల జీవితాలను అడ్డం పెట్టుకొని రాజ్యాధికారం సాధించిన వాళ్ళు జుట్టులు ఎగరేసుకొని మేము వస్తే మహిళలకు రక్షణ కల్పిస్తామని పెద్ద పెద్ద భారీ డైలాగులు పుట్టిన వాళ్ళు ఇప్పుడు ఏమయ్యారు? ఈ దేశంలో ఎంతో మంది మహిళలు అదృశ్యమైపోతుంటే చట్టాలు ఏమైపోతా ఉన్నాయి? మహిళల పేరుతో రాజకీయాలు చేస్తూ వారికి జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తే అడ్డంగా కేసులు బుక్ చేసి జైళ్లలో నిలుపుతున్నాయి. మరి మహిళే లేకపోతే నువ్వెవరివి? ఆ మహిళ అన్నం ముద్ద పెట్టకపోతే నీ బతుకు ఏది? అందుకే మహిళలు సహనశీలు. భూదేవంతటి సహనశీలులు ఎందుకన్నారంటే ఆమె మహిళ కాబట్టి. మదర్ తెరీసాలు, కిరణ్ బేడీలు, ఇంకా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది మహిమాన్వితులు ఈ నేలపై నడుస్తున్నారు. మగవాడి తప్పులను క్షమిస్తూనే ఉన్నారు. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఈ ఒక్కరోజే కాదు మహిళా దినోత్సవం, ప్రతిరోజు ఆమె కాళ్ళు కడిగి నెత్తిన పోసుకున్నా సరే మన జీవితాలకు సార్థకత ఉంటుంది. సో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నా తల్లులకు, నా అక్కలకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.